ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు నర్సరావుపేట రీజియన్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ సెంటర్లో గల హిందూ కళాశాల వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు నర్సరావుపేట రీజియన్లో పనిచేసిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీం నాయకులు హరిబాబు, సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయం అన్నారు. ఆ మహనీయుని దూరదృష్టి ఫలితంగా నేడు ఎందరెందరో ఆంధ్ర బ్యాంక్ వటవృక్షపు నీడన జీవిస్తున్నారని యూనియన్ నాయకులు గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట గుంటూరు రీజన్స్ ఇద్దరం కూడా జాయింట్గా పట్టాభి స్టాట్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాట్యూని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన మన చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు కృష్ణమూర్తి గారు ప్రెసిడెంట్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా మన దేశంలో ఉన్న రిటైర్డ్ జనరల్ మేనేజర్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్స్, ఏజీఎంస్, చైర్మన్స్ మరియు పెద్ద ట్రేడ్ యూనియన్ నాయకులు, ఉద్యమం నడిపిన వాళ్ళు కంబైన్డ్గా రావటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ 11,500 మంది సభ్యత్వంతో చిన్న సబ్ స్టాఫ్ నుంచి అప్ టు జనరల్ మేనేజర్ వరకు కూడా అందరూ కూడా మెంబర్సే. తర్వాత మనం డాక్టర్ పట్టాభి స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ కింద 15 లక్షల రూపాయలు 37 కుటుంబాలకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం 40 లక్షల రూపాయలు ఒంబుడ్స్మన్ కేసులు వేసేసేసి ఇన్సూరెన్స్ తెప్పించడం జరిగింది. తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలకి మన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ గుంటూరు వాళ్ళు మన గుంటూరు టీం మెంబర్స్ అందరం కూడా మన సుబ్బారావు గారు కానివ్వండి, నిరంజన కుమార్ గారు కానివ్వండి, అట్టగానే సాంబశివరావు గారు కానివ్వండి, పుల్లయ్య గారు కానివ్వండి, మన వాళ్ళందరూ కూడా చక్కగా వర్క్ చేస్తూ గుంటూరు ఏబీఆర్ఏ టీంని బాగా నడిపిస్తున్నందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి స్టాఫ్, జనరల్ మేనేజర్సు, డిప్యూటీ జనరల్ మేనేజర్సు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన యూనియన్ బ్యాంకు అధికారులకు, నర్సరావుపేట గుంటూరు రీజనల్ హెడ్ అయినటువంటి జవహర్ గారికి, మాధురి గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చిన మా అగ్రనాయకులు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులకు, పత్రికా విలేకరులకు, ఈ సమావేశాన్ని చాలా దిగ్విజయంగా చేసినటువంటి గుంటూరు వాళ్ళకి, అదేవిధంగా దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మా రిటైర్డ్ స్టాఫ్ ఆంధ్ర బ్యాంక్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తామని, ఆంధ్ర బ్యాంక్ పేరు నిలబెడతామని, అనేక వేల కుటుంబాలకు చేసిన ఆంధ్ర బ్యాంక్ని మర్చిపోమని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అది పట్టాభి సీతారామయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు. దానికి ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు గారు ఇది నిజంగా మా అందరికీ ఒక పర్వదినం. పట్టాభి సీతారామయ్య గారి ఆంధ్ర బ్యాంక్ స్థాపించి రుణపడి ఉన్నాం. వారిని జీవితాంతం స్మరిస్తూ ఉంటాం. ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులైన వారికి దైవ సమానం. వారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషమైన విగ్రహావిష్కరణ. ఈ విగ్రహం స్థలం కూడా గుంటూరు పట్టణంలో ముఖ్యమైన ప్రదేశంలో ఉండడం ఒక సంతోషకరమైన విషయం. ఇప్పటి ప్రజలు కూడా, ఇప్పటి పౌరులు వారి విగ్రహాన్ని చూసి ఉత్తేజపడతారని చెప్పి ఆశిస్తున్నాను.